హలో అండి, నేను ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ముందుగా ఉప్పు వేసుకున్నాను. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కలిపేసి కొద్దిగా పసుపు పొడి వేసి అంతా కలుపుతాం. ఇట్లా అంతా అన్ని ముక్కలకు అన్నీ తగిలినట్లు నిమ్మకాయ కూడా పిండేసాయి. నిమ్మకాయ పిండుకోవాలి ఇదంతా. ఇదంతా పీసులకంతా పట్టుకున్నట్లు చేసుకోవాలండి. అన్ని పీసులకి సరి సమానంగా రావాలి. నిమ్మకాయ, పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఇవి కలిపాను నేను. ఈ పీసులకంతా బాగా నీట్గా పట్టేసేయాలి. తర్వాత రెస్ట్కి పెట్టేద్దాం. ఒక 10 మినిట్స్ రెస్ట్ పెట్టేసేయాలి. మూత పెట్టి ఇట్లా మూత పెట్టి ఒక 10 మినిట్స్ రెస్ట్ పెట్టేసేయాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ శనగపిండి, కార్న్ఫ్లోర్, ఇది ధనియా పౌడర్, మిర్చి పౌడర్. ముందుగా కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు శనగపిండి, కొంచెం ధనియా పౌడర్, మిర్చి పౌడర్, ఇది ధనియా పౌడర్ అండి. ముందు వేసిండేది గరం మసాలా. ఇది ధనియాల పౌడర్ అంటే ఇది ముందు వేసిండేది గరం మసాలా. కొంచెం ఫుడ్ కలర్, ఇది ఆప్షన్ అన్నమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే కూడా పర్వాలేదు. దీంట్లో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము, పైన లేకుంటే సప్పగా ఉంటుంది. ఇదంతా కలుపుకోవాలండి. ఇట్లా మిక్స్ చేసుకున్నట్ల ఈ పౌడర్ అంతా బాగా కలిపేసి ఈ కలిపిన పౌడర్ని అంతా ఇట్లా పట్టించేసేయాలండి. ఇట్లా నీట్గా పట్టేసి అంతా పట్టినట్లు పట్టించేసేయాలి. ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి, ప్యాన్ పెట్టుకున్నాను, నూనె వేస్తాను. డీప్ ఫ్రై చేయాలి. ఇలా అంతా పట్టించేసాను ఈ పీసులకంతా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసాను. ఫ్రై చేసేయాలి.